హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రొటీన్‌గా వంట రెసిపీ కాకుండా, వంట రెసిపీని చూయిస్తూ ఒక ప్రేమ కథనైతే చెప్పబోతున్నాను. సో, మీకు నచ్చినట్లయితే ఒకసారి చూడండి. నచ్చితే నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. లేదంటే రెసిపీసే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈరోజు ఒక ప్రేమ కథ చెప్పుకుందాం అన్నాను కదా! సో, కథలోకెళ్దామా? ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. సో, ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచేసి, మంచిగా చదివిచ్చి, మంచి పొజిషన్‌లో ఉంచాలి అని అనుకునేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు. సో, ఆ అమ్మాయి సిటీకెళ్ళింది చదవడానికైతే. అంటే స్కూలింగ్ అంతా కంప్లీట్ చేసుకునేసి సిటీకెళ్ళింది. అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయితాడు. సో, ఈ అమ్మాయికి ఏమీ తెలీదనమాట. అంటే మోసం అంటే ఏంటి? లేకపోతే ఎలా మోసపోతారు? అంటే మనుషులు కూడా ఇలా ఉంటారా? అనే విషయం తనకి తెలీదు. సో, కాబట్టి ప్రతి వాళ్ళని నమ్మడం అనేది తనకి అలవాటయిపోయిందనమాట. సో, ఆ విధంగానే ఆ అబ్బాయిని కూడా నమ్మేస్తది. సో, నమ్మిన తర్వాత తనతో కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత తిన దగ్గర ఉన్న మనీ అండ్ అంతా మనీ ఉంటది కదా! దాన్నంతా యూజ్ చేసేసుకొని తను వేరే అమ్మాయితో తిరగడం మొదలుపెడతాడనమాట. ఆ అమ్మాయి ఈ విషయం ఈ అమ్మాయికి తెలుస్తది. తెలిసిన తర్వాత తనని ఒకసారి నిలదీస్తదనమాట. "ఎందుకిలా చేస్తున్నావు? ఓహ్! ఎందుకు ఇలాగా?" అనేసి. అంటే తిను ఆల్రెడీ ఆ అబ్బాయితో లవ్‌లో పడిపోయింది. సో, దానివల్ల తిను ఆ అబ్బాయిని క్వెషన్ చేసిందనమాట. "ఎందుకిలాగా?" అనేసి. కానీ తను నేను మోసం చేసే వ్యక్తిని, అంటే నేను ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాను. మోసపోయావు నీదే తప్పు అది అన్నట్లు మాట్లాడతాడనమాట. సో, అది చాలా తప్పండి. ఎందుకంటే మోసం చేసే వాళ్ళది తప్పు కాదు. మోసపోవడం అనేది పెద్ద తప్పు. ఎందుకంటే మనం ప్రతి చిన్న విషయానికి అంటే 10 సార్లు ఆలోచించే మనమే మన లైఫ్ గురించి మోసపోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వైపునే ఎలాంటి మిస్టేక్ లేకపోయినా మన లైఫ్ అనేది రిస్క్‌లో పడిపోతుంది. అది మనం తీసుకునే డెసిషన్స్‌ని బట్టే మన లైఫ్ ఉంటది. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మన లైఫ్ చాలా చిన్నది. దాన్ని మనకి అనుగుణంగా మలుచుకొని జీవించాలి తప్ప, మన లైఫ్‌ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేసి, వాళ్ళకి అనుగుణంగా మనం బ్రతకడం చాలా కష్టమవుతది. కాబట్టి అమ్మాయిలు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మన లైఫ్ చాలా సెన్సిటివ్‌గా ఉంటది. కాబట్టి దానిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సాఫీగా లైఫ్‌ని జీవించడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అబ్బాయిలందరూ అలానే ఉంటారని కాదు. కొంతమందైతే అలానే ఉంటారు. కాబట్టి అమ్మాయిలు ఎవరితో ఎలా ఉండాలి? ఎవరు మంచి, ఎవరు చెడు అని తెలుసుకోకపోయినా పర్లేదు. గుడ్డిగా అయితే ఎవరిని నమ్మకండి. అండ్ నమ్మి మోసపోవడం మనదే తప్పవుతది. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, అంటే ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే డెఫినెట్‌గా నాకు కామెంట్‌లో మెసేజ్ చేయండి. మరిన్ని లవ్ స్టోరీస్‌ని మీ ముందుకి తీసుకొస్తాను. అండ్ మరిన్ని ఏమైనా కథలు మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. కాకపోతే కామెంట్ మాత్రం డెఫినెట్‌గా చేయండి. అండ్ రెసిపీని మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఈజీ రెసిపీ అండ్ మీకు నచ్చుతుంది. ప్రతి మసాలా కర్రీలోకి కూడా ఈ బగారా రైస్ అనేది సూపర్బ్ కాంబినేషన్ అనమాట. ఒక్కసారి మీ ఇంట్లో చేసి నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ స్టోరీ విషయం వచ్చేసి ఎవరిని బాధ పెట్టడానికి అలా ఏం కాదు కానీ, సో నాకు తోచింది చెప్పాను. సో మెనీ థ్యాంక్స్. బాయ్.